రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల మెజార్టీ స్థానాలను హస్తం మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కొమరం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. ఇక కమ్యూనిస్టులు అక్కడక్కడ పలుచోట్ల సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2297 పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక బీఆర్ఎస్ 1191 పంచాయతీలను, బీజేపీ 257 గ్రామాలను, ఇతరులు 578 పంచాయతీల్లో విజయం సాధించారు. సిపిఎం మద్దతుదారులు 33 చోట్ల, సిపిఐ బలపరిచిన వారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2425 చోట్ల, బీఆర్ఎస్ 1168, అలాగే బీజేపీ 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందారు. వణికించే చలిలోనూ ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఉదయం నుంచే బారులు తీరారు. దీంతో 85.86% పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28% పోలింగ్ కన్నా ఇది 1.58% ఎక్కువ. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. ఇక రెండో దశలో 4333 గ్రామ పంచాయతీ సర్పంచ్, 38350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్ జిల్లాలోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని 3 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక రెండో గ్రామంలో 18 వార్డులో ఎన్నికలు నిలిపివేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12782 మంది సర్పంచ్ పదవులకు, 71071 మంది వార్డు సభ్యులకు పోటీ పడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లు వేయడం జరిగింది. 29 జిల్లాల్లో 80% పైగా పోలింగ్ జరిగింది. ఇక అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. ఇక 1 గంటకు పోలింగ్ ముగియగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. పోటీ హోరాహోరీగా జరగడంతో చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. పలు చోట్ల 1-2 ఇలా తక్కువ మెజార్టీతోనూ చాలా మంది విజయం సాధించారు. ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలను అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యులను సమావేశపరిచి ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. 27 జిల్లాల్లో కాంగ్రెస్ అత్యధిక పంచాయతీల్లో విజయం సాధించింది. 3 జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. నిర్మల్ జిల్లాలో మాత్రం బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఆదిలాబాద్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచారు.